ఓ దొంగ ఓ హీరోయిన్తో ప్రేమలో పడ్డాడు. సినిమాను మించిన దొంగతనం చేసి దొరికిపోయాడు. ఇది మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన పంచాక్షరి సంగయ్య స్వామి అనే కరుడు కట్టిన దొంగ కథ. కాస్త డీటెయిల్స్లో కానీ వెళితే ఇంకా మజా వస్తుంది. ఎందుకంటే మనోడి కథను సినిమాగా తీస్తే అద్దరిపోతుంది. అసలు ఈ దొంగ ఫుల్ స్టోరీ ఎలా తెలిసిందంటే, ఈ పంచాక్షరి స్వామి దొంగతనం కోసం బెంగళూరు వచ్చాడు. ఎందుకంటే మహారాష్ట్ర, బెంగాల్, గుజరాత్, తెలంగాణలో మనోడు ఎక్కడ తిరిగినా కూడా పోలీసులు గుర్తించేస్తారు. అంత రెప్యుటేషన్ ఉందా మరి. అందుకే బెంగళూరు వచ్చేశాడు. బెంగళూరులో ఖరీదైన ప్రాంతాలు వెతికాడు. చాలా వరకు ఆటోల్లోనే తిరిగాడు. ఎందుకంటే బయట తిరిగితే సీసీ కెమెరాలకు చిక్కుతాడని. అందుకోసం తనకు బెంగళూరు చూడాలందని చెప్పి ఆటో మాట్లాడుకున్నాడు. ఆటోలో సిటీ మొత్తం తిరిగాడు. అయితే ఓ ప్రాంతంలో ఇంటికి తాళం వేసి కనిపించింది. ఆ ఇల్లే మడివాలాలోని ఇల్లు. ఇంటి బయట గేటు దగ్గర తాళం వేసి ఉంది. ఇల్లు చూస్తే బాగా రిచ్గా ఉంది. దీంతో దీనికి స్కెచ్ చేయాలనుకున్నాడు. వెంటనే క్యాప్తో పాటు మాస్క్ పెట్టుకొని ఆ ఇంటి ముందు నడుస్తూ ఫోన్లో మాట్లాడుకుంటున్నట్లు నటిస్తూ ఆ ఇంటిని గమనించాడు. ప్రహరీ చిన్నగానే ఉంది. దీంతో రాత్రి 2:30 గంటలకు ఆ ఇంటి పరిసరాలకు చేరుకున్నాడు. బ్లాక్ డ్రెస్ వేసుకుని మొహానికి మంకీ క్యాప్ ధరించి గోడ దూకేశాడు. ఇంటికి ఇంటర్నేషనల్ లాక్ వేసింది. ఇక మోడర్న్ డోరు. కానీ మనోడి ముందు అమెరికా కాదు కదా, ఇటలీ తాళాలైనా సరే బలాదూర్. 5 నిమిషాల్లో తీసేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాడు. బెడ్రూమ్ లాక్ ఓపెన్ చేశాడు. ఆ బెడ్రూమ్లో మరో బీరువా ఉంది. దాని తాళం కూడా ఓపెన్ చేశాడు. హాయిగా ఇంట్లో ఖరీదైన బంగారం, వెండి, 2 లక్షల నగదు మూట కట్టుకున్నాడు. ఆ తర్వాత తిన్నగా హోటల్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్ళిన తర్వాత ఓ ఫైర్ గన్తో ఆర్నమెంట్స్ అన్నీ కూడా కరిగించేసి బిస్కెట్స్ మాదిరిగా మార్చేస్తాడు. తనని పట్టుకున్నా కూడా దొంగతనం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. మొత్తం 181 గ్రాముల బంగారు బిస్కెట్లు, 333 గ్రాముల వెండి ఆభరణాలు దొంగిలించాడు. వీటి విలువ దాదాపుగా 13 లక్షలు. అయితే ఆ ఇంటి యజమానులకి ఈ విషయం తెలియదు. ఎందుకంటే వారు ఊరెళ్ళారు. కానీ ఇంటి పక్కనే ఉండే వ్యక్తి రాత్రి సమయంలో తన ఇంట్లోని సీసీ కెమెరా ఫుటేజ్ను చూస్తూ ఉండగా ఓ వ్యక్తి పక్కింటి ప్రహరీ దూకి పారిపోతూ కనిపించాడు. దీంతో వెంటనే ఆ ఇంటి యజమానికి సమాచారం ఇచ్చాడు ఈ పక్కింటి వ్యక్తి. ఇంటి ఓనర్ హుటాహుటిన వచ్చేసి చూసి షాక్ అయ్యాడు. మొత్తానికి ఘోరం జరిగిపోయిందనుకున్నాడు. దాదాపుగా 18 లక్షల మేర డబ్బు, నగలు పోయాయని ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఇక్కడే పంచాక్షర స్వామి కకృతి పడ్డాడు. ఎందుకంటే ఆ ఇంటి పరిసరాల్లో మరికొన్ని తాళం వేసిన ఇళ్లు కూడా ఉన్నాయి. గ్యాప్ దొరికితే మరో దొంగతనం చేసి పారిపోదామనుకున్నాడు. కానీ అప్పటికే పోలీసులు సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టేశారు. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆ ఏరియా కెమెరాల ఫుటేజ్లు కూడా కనిపించాయి. ఓ ఆటో అనుమానాస్పదంగా కనిపించడం చూశారు. ఆ తర్వాత ఆ ఇంటి ముందు తచ్చాడుతూ కనిపించాడు ఆ వ్యక్తి. దీంతో మఫ్తీలో ఉన్న పోలీసులు ఆ ప్రాంతంలో 10ల సంఖ్యలో దిగిపోయారు. మనోడు దర్జాగా అదే మార్కెట్ ఏరియాలో ఉన్న హోటల్లో తిని బయటకు వస్తూ ఉండగా మఫ్తీలో ఉన్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే అరెస్టు చేసి తొక్కతీయగా కరిగించిన బంగారం, వెండి, డబ్బంతా కూడా లాడ్జ్ రూమ్లో ఉందన్నాడు. వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే కర్ణాటకలో గతంలో ఎప్పుడో 7 ఏళ్ల క్రితం దొంగతనం చేసి పారిపోయాడు ఈ గజ దొంగ. ఇక పోలీసులు బాగా తొమ్మితే పంచాక్షర స్వామి మామూలోడు కాదని తేలింది. 2003లో 16 ఏళ్ల వయసులోనే మొదటిసారి ముంబైలో ల్యాప్టాప్ దొంగతనం చేశాడు. అది సక్సెస్ అయింది. ఆ తర్వాత ల్యాప్టాప్లోనే దొంగతనం చేస్తూ బాగానే సంపాదించాడు. అయితే పంచాక్షర్కి మరో ఇష్టం కూడా ఉంది. అదే కరాటే. తనకు బ్రూస్లీ అంటే అభిమానం. అతని సినిమాలు చూసి కరాటే నేర్చుకున్నాడు. ఆ తర్వాత బ్లాక్ బెల్ట్ సాధించిన పంచాక్షరి కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడు. స్టేట్ లెవెల్ ప్లేయర్గా కూడా గుర్తింపు పొందాడు. దాదాపుగా 1/2 డజన్ గోల్డ్ మెడల్స్ కూడా సాధించాడు. అయితే అమ్మాయిలంటే విపరీతమైన మోజు. అందుకే తల్లిదండ్రులు అతని కామపిచ్చిని గుర్తించి తొందరగా పెళ్లి చేశారు. ఇక పెళ్ళవగానే కరాటే, కిక్ బాక్సింగ్ అన్నీ వదిలేశాడు. గ్రామంలో 21 ఏళ్లకే పెద్దలు పెళ్లి చేసేశారు. ఏ పని చేసేవాడు కాదు. పాప పుట్టింది. అయితే తనకు డబ్బులు కావాలనుకున్నప్పుడు ముంబై, పూణే వెళ్ళి దొంగతనాలు చేసి ఇంటికి వెళ్ళేవాడు. చాకచక్యంగా ఫోన్లు, ల్యాప్టాప్లు కొట్టేసేవాడు. ఆ డబ్బుతో గ్రామంలో జల్సాలు చేసేవాడు. మరీ ముఖ్యంగా మనోడు ఎఫ్ఐఆర్ స్టార్ అయిపోయాడు. ఏకంగా 1/2 డజన్ యువతలతో శృంగార యుద్ధం మొదలు పెట్టేశాడు. భార్య వారించినా కూడా వినలేదు. కొన్నిసార్లు మహిళలను ఇంటికి తీసుకొచ్చి భార్య ముందే పార్టీ చేసుకునేవాడు. దీంతో కూతురిని తీసుకుని వెళ్ళిపోయింది భార్య. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. లక్షలు కాదు, కోట్లు సంపాదించాలనుకున్నాడు. ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో విశాలంగా దూరంగా ఉన్న ఇళ్లలో దొంగతనం చేసేవాడు. ఆ తర్వాత ఆ డబ్బుతో ఖరీదైన హోటల్స్లో ఉంటూ ఎంజాయ్ చేసేవాడు. అయితే ఇక్కడే ఇతగాడి సుడి తిరిగిపోయింది. ఓ రోజున ఓ హీరోయిన్ క్యాబరే డాన్స్ ఉందని తెలిసి ఆ పబ్కి వెళ్ళాడు. అక్కడ ఆ హీరోయిన్ చూసి పడిపోయాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. నువ్వంటే నాకు ఇష్టం,
నువ్వు నాతో శృంగారానికి ఒప్పుకుంటే రాణిలా చూసుకుంటానన్నాడు. మొదట ఆమె నమ్మలేదు. తన జేబులో నుంచి ఓ డైమండ్ రింగ్ తీసి ఆమె చేతికి తొడిగాడు. అంతే, ఆమె ఒప్పుకుంది. అప్పటికే పంచాక్షరి వయసు కేవలం 24 ఏళ్లు. సరాసరి 3 స్టార్ హోటల్లోని తన గదికి తీసుకెళ్లి ఎంజాయ్ చేసేశాడు. అలా ఆమెతో గడిపిన ప్రతిసారి కనీసం 15 లక్షలు ఖర్చు చేసేవాడు. ఖరీదైన మద్యం, భోజనంతో మజా చేసుకునేవాడు. ఇద్దరూ కలిసి దూరంగా విల్లాను అద్దెకు తీసుకునేవారు. అలా హీరోయిన్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఆ హీరోయిన్ ఓ సలహా ఇచ్చింది. మనం ఇలా లాడ్జ్లకి, హోటల్స్కి, విల్లాల అద్దెకు లక్షలు ఖర్చు చేస్తున్నాం. నాకే గాని ఓ ఇల్లు కట్టిస్తే నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు కదా అని గిల్లింది. దీంతో మరింత ఖుషి అయ్యాడు. ఇక లోకల్గా దొంగతనాలు చేస్తే హీరోయిన్కు తెలుస్తుందని గుజరాత్ వెళ్ళాడు. ఒక్కో రోజు ఒక్కో సిటీలో దోచుకొని వచ్చి ఆ డబ్బుతో 3 కోట్లు ఖరీదు చేసే ఇంటిని కొని ఆ హీరోయిన్కు గిఫ్ట్గా ఇచ్చేశాడు. కనీసం తన కోసం ₹1 కూడా ఉంచుకోలేదు. ఆమెతో ఎంజాయ్మెంట్ పంచాక్షరి స్వామికి కిక్ వచ్చేది. అందమైన ఆమె శరీరం, మెరుపులా మెరిసిపోయే ఆమె చర్మం చూసి జీవితానికి ఒక్కటి చాలనుకున్నాడు వెధవ. అలా దొంగతనాలు చేస్తూ హీరోయిన్ను పోషించేశాడు. కాదు సెటిల్ చేసి పారేశాడు. అయితే గుజరాత్లో దొంగతనాలు బాగా కలిసొచ్చాయి. అదే ఊపులో అహ్మదాబాద్లో రెచ్చిపోయాడు. అయితే ఇక్కడే వరుస దొంగతనాలు జరుగుతూ ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. అది కూడా సెలబ్రిటీస్ ఉండే ప్రాంతాల్లో. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఎందుకంటే చాలా మంది విఐపీలకు వేరు చోట్ల ఇళ్లుంటాయి. కొంతమంది తాళాలు వేసి చాలా రోజులు వెళ్ళిపోతుంటారు. కానీ ఈసారి పోలీసులు నిఘా పెట్టారు. ఎంతలా అంటే తాళం వేసి ఉన్న ఇంట్లోనే పోలీసులు భద్రతగా ఉండేవారు. ఇలానే రాత్రి సమయంలో దొంగతనానికి వెళ్ళిన పంచాక్షరి స్వామి కొత్త ఏరియాలో దొంగతనం కోసం వెళ్ళాడు. ఎందుకంటే మీడియాలో వార్తలు వస్తున్నాయని తెలిసి అలర్ట్ అయ్యాడు. మరో మామూలు ప్రాంతంలో దొంగతనం చేసి 6 లక్షల విలువైన నగలు దొంగతనం చేశాడు. ఇక చాలని మరుసటి రోజు హీరోయిన్ దగ్గరికి వెళ్దామనుకున్నాడు. కానీ రైల్వే స్టేషన్లో పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. దీంతో తన బ్యూటీతో లింక్ తెగిపోయింది. పోలీసులు మొత్తం 18 కేసులు పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు మరో కేసులు అరెస్ట్ చేసి లాక్ చేశారు. ఓ కేసులో 6 ఏళ్ల జైలు శిక్ష పడింది. 3 ఏళ్ల తర్వాత బెయిల్ వచ్చింది. ఆ సమయంలో నిరుత్సాహంగానే తన బ్యూటీ దగ్గరికి వెళ్ళాడు. ఆమెతో ఎంజాయ్ చేశాడు. సదరు హీరోయిన్ కూడా పంచాక్షరిని చాలా సిన్సియర్గా వాడుకోవడానికి చూసింది. అతని దగ్గరకు వచ్చినప్పుడు అతనికి శృంగార సుఖాన్ని ఇచ్చేది. పైగా అతని నుంచి డబ్బులు కూడా లాగేది. 13 ఏళ్లుగా తనకు నచ్చినప్పుడు ఆ హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అయితే మహారాష్ట్ర పోలీసులకు దొరకకుండా వేరు చిన్న టౌన్స్లో దొంగతనాలు చేసి చాకచక్యంగా తప్పించుకొని వచ్చేవాడు. ఎక్కడా కూడా పోలీసులకు దొరకలేదు. అయితే ముంబైలోని వీధిలో తిరుగుతూ ఉండగా ఓ ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లో జనవరి 9వ తేదీన దొంగతనం చేసి దొరికిపోయాడు. అతని నుంచి దాదాపుగా 11 లక్షల విలువైన నగలను పోలీసులు రికవరీ చేశారు. అరెస్ట్ చేసి జైలుకు పంపినా కూడా నెల రోజులకే బెయిల్ వచ్చేసింది. అంతకుముందు తెలంగాణలో దొంగతనం చేయడంతో హైదరాబాద్ పోలీసులు తొక్క తీశారు. అందుకే హైదరాబాద్ వైపు రాడు. ఇక చేసేది లేక అటు ఇటు కాకుండా ఈసారి బెంగళూరు మకాం మార్చాడు. కానీ బెంగళూరులో చేసిన మొదటి దొంగతనం సూపర్ హిట్ అయింది. దాదాపుగా 18 లక్షలు కొట్టేశాడు. ఇక ఆశపడ్డాడు. ఆ తర్వాత ఆవేశపడ్డాడు. బెంగళూరు పోలీసులను తక్కువ అంచనా వేశాడు. ముంబై, గుజరాత్ లాగా బెంగళూరులో కూడా వీరోచితంగా దొంగతనం చేసి ₹1 కోటి ఇంటికెళ్ళి ఇక దొంగతనాలు చేయకుండా సెటిల్ కావాలనుకున్నాడు. కానీ పోలీసులు మరుసటి రోజే పట్టేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే తన హీరోయిన్ లవర్ పుట్టినరోజున ఏకంగా 20 లక్షల విలువ చేసే అక్వేరియంను కానుకగా ఇచ్చాడు. విదేశీ చేప పిల్లలున్న కాస్ట్లీ అక్వేరియం ఇచ్చాడు. ఎందుకంటే ఆమె అడిగింది. పుట్టినరోజు రాత్రి అతనితో ఎంజాయ్ చేసి ప్రేమగా అడగడంతో ఆ మరునాడే తెచ్చి ఆమె ఇంట్లో పడేశాడు. సింపుల్గా చెప్పాలంటే ఆ సదర హీరోయిన్ మొత్తం గజంగా పంచాక్షరిని నాకి పారేసింది. సింగిల్ కస్టమర్తో సెటిల్ అయిపోయింది. అయితే బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద ఆ హీరోయిన్ ఎవరని మాత్రం చెప్పలేదు. ఈసారి బెంగళూరు కాదు, కర్ణాటక పరిసరాల్లోకి రాకుండా చేస్తామని చెప్పారు ఆయన. దీంతో పంచాక్షరికి పంచరంధ్రాల్లో నుంచి సీసం పడేలా తొక్క తీసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అంతర్రాష్ట్ర దొంగలను ఏ పోలీసులు క్షమించరు. కూల్గా వచ్చి దొంగతనాలు చేసుకుని పారిపోతుంటారు. ఓసారి వదిలేస్తే మరీ రెచ్చిపోతుంటారు. అందుకే పంచాక్షరికి కూడా చెక్ పెట్టారు పోలీసులు. అది హీరోయిన్తో ప్రేమలో పడ్డ పంచాక్షరి స్వామి కథ. మరి ఈ స్వామి గారిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.